రైట్, ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రేపు ప్రభాకర్ రావు సిట్టు ముందు లొంగిపోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభాకర్ రావు బాధ్యతకు మించి వ్యవహరించారని కోర్టు తెలిపింది. రేపు ఉదయం లొంగిపోవాలని చెప్పింది. దర్యాప్తు పటిష్టంగా సమర్థంగా జరగాలని చెప్పింది కోర్టు. ప్రభాకర్ రావుకు ఎలాంటి హాని కలిగించొద్దని చెప్పింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రేపు ప్రభాకర్ రావు సిట్టు ముందు లొంగిపోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభాకర్ రావు బాధ్యతకు మించి వ్యవహరించారని కోర్టు తెలిపింది. రేపు ఉదయం లొంగిపోవాలని చెప్పింది. దర్యాప్తు పటిష్టంగా సమర్థంగా జరగాలని చెప్పింది కోర్టు. ప్రభాకర్ రావుకు ఎలాంటి హాని కలిగించొద్దని చెప్పింది. రైట్, ఇక డీటెయిల్స్ మదార్ అందిస్తారు. చెప్పండి మదార్, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుని రేపు సరెండర్ కావాలని సుప్రీం ఆదేశించింది. అప్డేట్స్ ఏంటి? మాధురి, ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఒక కీలక బ్రేక్ త్రూ అనే చెప్పుకోవాలి. ప్రభాకర్ రావుకి ఇది చుక్కెదురు లాంటిది. ఎందుకంటే ఆయన A1 గా ఉన్నారు. గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ప్రభాకర్ రావు ఉన్నారు. ఆయన హయాంలోనే కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటి ఫోన్ల సంభాషణలు కావచ్చు, లేకపోతే కొంతమంది జడ్జీలు అలాగే రాజకీయ ప్రముఖులకు సంబంధించినటువంటి ఫోన్లను వినడంతో పాటు రికార్డ్ చేశారు. వాటికి సంబంధించి గత ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు చేశారనేది అభియోగాలు ఉన్నాయి. వాటికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీనిపైన విచారణ అనేది కూడా చేపట్టింది. దాంట్లో కొంతమందిని కీలకంగా అరెస్ట్ అనేది కూడా చేసింది. అయితే ప్రభాకర్ రావు విషయంలో మాత్రం గవర్నమెంట్ మారిన తర్వాత ఆయన రిజిగ్నేషన్ ఇచ్చారు. రిజిగ్నేషన్ ఇచ్చి విదేశాలకు వెళ్ళిపోయారు. ఆ విదేశాల్లో ఉన్నటువంటి సందర్భంలోనే సుప్రీంకోర్టులో పలుమార్లు కేసుకు సంబంధించిన విచారణ అనేది కూడా సాగింది. అయితే ఆ సందర్భంలోనే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి యాంటిసిపేటరీ బెయిల్ సంబంధించినటువంటి ప్రశ్నలతోటి ఆయన ఇండియాకు వచ్చారు. ఇండియాకు వచ్చి సిట్ విచారణకు కూడా హాజరైనటువంటి పరిస్థితి. హాజరైనటువంటి సందర్భాల్లో ఎక్కడ కూడా సిట్ విచారణకు సహకరించలేదు అనేది ప్రభుత్వ వాదన, సిట్ కు సంబంధించినటువంటి అధికారుల వాదన. వాటన్నిటికీ కూడా ఈ రోజు సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకున్నట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు తనకున్నటువంటి ఏదైతే అరెస్ట్ చేయకుండా తనకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రక్షణ ఏదైతే ఉందో ఇక రేపటి నుంచి ఆ రక్షణ అనేది ఉండదు. తను సిట్కి సంబంధించి ఈ కేసు విచారణ జరుపుతున్నటువంటి అధికారి ముందుకు వెళ్లి తను లొంగిపోవాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మధ్యంతర రక్షణ గతంలో ఇచ్చినటువంటి దాన్ని తొలగించింది. ప్రభాకర్ రావుని తన బాధ్యతలకు సంబంధించి ఏవైతే పరిధి ఉందో ఆ పరిధికి మించి వ్యవహరించినట్టుగా సుప్రీంకోర్టు భావించింది. తక్షణమే ప్రభాకర్ రావు లొంగిపోవడంతో పాటు రేపు ఉదయం 11 గంటలకు సిట్ అధికారి ముందు లొంగిపోవాలి, దర్యాప్తు పటిష్టంగా సమర్థవంతంగా జరగాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. అయితే ఈ రోజు జరిగినటువంటి వాదనల సందర్భంలో కొన్ని కీలకమైనటువంటి క్వశ్చన్స్ అనేది కూడా రేజ్ చేసింది. ఎందుకంటే ప్రభాకర్ రావు తరఫున వాదనలు వినిపిస్తూ కొన్ని కీలకమైనటువంటి అంశాలు, తనకు సంబంధించి ఎలాంటి డివైజులను తాను తీసుకెళ్లలేదు, తనకు సంబంధించి ఎట్లాంటి హోమ్ డిపార్ట్మెంట్ కు సంబంధించి ఎట్లాంటి గైడ్ లైన్స్ అయితే ఉన్నాయో వాటన్నిటికీ కూడా తాము ఫాలో అయ్యామనేటువంటి వాదనలు వినిపిస్తున్నటువంటి క్రమంలోనే సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒక కీలకమైనటువంటి ప్రశ్న అనేది కూడా స్పందించారు. దాంట్లో భాగంగానే ఏవైతే తన ఆధీనంలో ఉన్నటువంటి 36 డివైసెస్ కావచ్చు, లేకపోతే పాస్వర్డ్స్ సంబంధించి ఆయనే షేర్ చేసేటువంటి పాస్పోర్ట్ ని పంపించేటువంటి వ్యవస్థ అంతా కూడా ఆయన దగ్గరే ఉంటుంది. అట్లాంటి తను మర్చిపోయానని చెప్పడం అనేది ఖచ్చితంగా క్రిమినల్ చర్యగానే భావించాల్సి ఉంటుంది అనేటువంటి కామెంట్ చేశారు. మొత్తంగా హాట్ గా ఈ రోజు వాదనలు అనేది కూడా సాగింది. పూర్తిగా ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ప్రభాకర్ రావుకి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అరెస్టు కాకుండా విచారణ సహకరించాల్సిందిగా గతంలో ఏదైతే రక్షణ ఇచ్చిందో ఆ రక్షణను తొలగిస్తూ తను తక్షణమే పోలీసుల సిట్టు సంబంధించినటువంటి అధికారుల ముందట లొంగిపోవాలంటూ కూడా ఆదేశించింది. పూర్తి స్థాయిలో విచారణకు సహకరించాలి. అలాగే గతంలో ఆయన ఐకేఎస్ లో ఉన్నారు, సీనియర్ సిటిజన్ గా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా తనకు ఎలాంటి హాని చేయకూడదు, ఫిజికల్ గా తనను టార్చర్ చేయకూడదు అనేటువంటి షరతులు విధిస్తూ ఆయన పూర్తిగా విచారణకు సహకరించాల్సిందిగా ఆదేశాలు అనేది కూడా జారీ చేసింది. మాధురి.